హాయ్ అండి. ఐయామ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ స్టార్ట్ అయింది 9:15 కదా! ఒక 1 అవర్ అయితే కంప్లీట్ అయిందండి మార్కెట్ స్టార్ట్ అయ్యి. 10:16 అవుతుంది ప్రెజెంట్ టైము. మార్కెట్ ఓపెన్‌లో ఈ రోజు మాత్రం టోటల్ హెవీ నెగెటివ్‌గా ఓపెన్ అయిందండి. హెవీ నెగెటివ్. ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా. ఐటీ సెక్టర్ అండ్ ఆటోమొబైల్స్ చూసినట్లయితే మనం ఎస్పెషల్లీ ఇది 4% ఇప్పుడు ప్రెజెంట్ డౌన్‌లో ఉందండి. ఇది 3% డౌన్‌లో ఉంది. అంటే దీని ఇంపాక్ట్ ఐ మీన్ ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ అనేది నెగెటివ్‌గా నిఫ్టీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటదో మీకు తెలిసిందే. నేను డిస్కస్ చేయబోయేది ఇప్పుడు ప్రెజెంట్ ఈ పొజిషన్స్ అయితే నేను తీసుకొని ఉన్నాను. అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ప్రెజెంట్ అంటే నిఫ్టీ ఆహ్, 22,700 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో 10,750 అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,000 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ అండ్ కాఫ్రెజ్‌లోని బజాజ్ ఆటోలో పుట్ ఆప్షన్ అండ్ ఓన్లీ పుట్ ఆప్షన్ అండ్ అల్ట్రా సిమెంట్ వచ్చి పుట్ ఆప్షన్ అని నేను చూస్తున్నాను అది కూడా. అట్ ద సేమ్ టైమ్ మన మార్కెట్ ఇప్పుడు ప్రెజెంటు ఇక్కడ ఇక్కడ వి షేప్ అనేది ఫార్మ్ అవుతుంది కదా! చిన్న లిటిల్ బిట్ ఫార్మ్ అవుతుంది కదా! మీరు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇది లో ఇక్కడ ఫార్మ్ అవుతుంది. సో, వన్స్ ఇది కూడా బ్రేక్ అయితే 22,320 బ్రేక్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఐ మీన్ ఇన్ కేస్ బ్రేక్ అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ప్రాబబుల్లీ ఇంకో 100 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చండి ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ మనం ఆహ్, కాల్స్ అండ్ ఆప్షన్స్‌లో మనం చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి అది డైరెక్ట్‌గా ఆ పొజిషన్స్‌లోకే వెళ్దామండి. మిడ్ క్యాప్ కాల్ ఆప్షన్ దీంట్లో చూద్దాం. మిడ్ క్యాప్ పుట్ ఆప్షన్ సెల్లింగ్‌లోకి ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉందండి ఇప్పుడు ప్రెజెంట్. 5 మినిట్స్ ఫ్రేమ్ కాకుండా 1 మినిట్ ఫ్రేమ్ పెడుతున్నానండి. నేను ఎందుకంటే స్క్లాపింగ్ మనకి మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్‌గా ఉంటాం కాబట్టి, స్క్లాపింగ్‌లో మీకు ఏ విధంగా దీన్ని ఫైండ్ ఔట్ చేయాలి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రెజెంటు. మన మార్కెట్ స్టార్ట్ అయింది ఇది యెస్టర్‌డే మార్కెట్ క్లోజ్ అండి 15:30 అండ్ 14:10 దగ్గర క్లోజ్ అయింది. అది వచ్చేసరికి 1202 ఐ మీన్ లోలో మనకి ఇది ఓపెన్ అయ్యటం జరిగింది. అయితే కన్సల్టేషన్ మనం డబుల్ కన్సల్టేషన్ అనేది చూస్తాము. అయితే ఇక్కడ డబుల్ కన్సల్టేషన్ కన్నా మనకు అప్ మూవ్ ఎక్కడ తీసుకుంటుందో చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ మూవ్ అండి. వి షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇది కూడా మీరు అనుకోవచ్చు. మనం ఇది కూడా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే ఇది సేమ్ కిందన అబ్జర్వ్ చేస్తే ఒకేలాగున్నాయి. పైన కాదండి. కిందన అబ్జర్వ్ చేస్తే ఇది 22.82లో ఉంది. అండ్ ఇది కూడా 24.14 ఇవి చెప్తున్నానండి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ వి షేప్ అయితే వి షేప్ ఫార్మేషన్ కూడా ఇక్కడ బానే ఉంది. ఇది కూడా న్యూట్రల్ పడింది. దగ్గరగానే ఉంది. కానీ ఇది ఫార్మ్ చూసినట్లయితే మీరు కన్సల్టేషన్ ఇంకా దగ్గరగా వచ్చిందండి. దీనికి కంపారిజన్. అయితే మీరు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేది ఏదైతే ఉందో అంటే ఓపెనింగ్ టైంలో న్యూట్రల్స్ పడాలి. ఐ మీన్ న్యూట్రల్స్ క్యాండిల్స్ ఎప్పుడైతే పడుతున్నాయో, ఆ న్యూట్రల్ క్యాండిల్‌లో మనం పొజిషన్ తీసుకుంటామండి. అయితే 1 మినిట్ క్యాండిల్‌లో మార్నింగ్ పూట ఖచ్చితమైన కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత మనం ఉంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. సపోజ్ అది కూడా ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇవి ఉన్నాయి చూసారా? ఈ బ్లూ ఇండికేషన్స్ అండ్ గ్రీన్ ఇండికేషన్స్‌ను. ఇది నా స్ట్రాటజీ 1లోకి వస్తదండి. ఇది స్ట్రాటజీ 1 హైడ్ చేస్తున్నాను. అంటే ఇది జస్ట్ ఫర్ నార్మల్ క్యాండిల్స్ అండి ఇవి. ఇప్పుడు నా క్యాండిల్స్ ఇవి కదా! ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యూట్రల్స్. న్యూట్రల్స్ ఎప్పుడైతే పడ్డాయో టోటల్ వాల్యూమ్ అనేది కూడా మనకి ఎయిదర్ అప్ మూవ్ గాని, ఎయిదర్ డౌన్ మూవ్ గాని ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అయితే మనం తీసుకున్నది ఏ రేంజ్‌లో ఉండాలి? దీని కంపారిజన్ అంటే కాస్త రిస్క్ తీసుకుంటే గనక బులిష్ షేడ్ కాల్ ఆప్షన్‌లో మనం మార్కెట్ పొజిషనల్‌గా తీసుకోవాలంటే ఎంత పర్సెంటేజ్ నేను చెప్పను గానీ ఎంత పర్సెంటేజ్ అనేది మీరు క్యాలిక్యులేటెడ్‌గా మీరే చూడండి నేను చెప్తున్నాను. సీ ఫస్ట్ థింగ్ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ హైయెస్ట్ ఎంత? క్లోజింగ్ 11:33 అంటే 11:33 కదా! ఈ పొజిషన్‌లో తీసుకుంటామండి. అట్ ద సేమ్ టైమ్ ఈ పక్క క్యాండిల్ కానీ, ఈ పక్క క్యాండిల్ కానీ ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ స్టాప్ లాస్ అండి. ఫస్ట్ స్టాప్ లాస్, సెకండ్ స్టాప్ లాస్ అంతకు మించి మనం పెట్టమండి. అట్ ద సేమ్ టైమ్ 1:1 రేషియోలో మనం మెయింటైన్ చేస్తే సపోజ్ ఇది 11:33 కదా! సో, మన టార్గెట్ ఎంత 12:33 అంటే మనకి ఇంచుమించుగా 12:30 డివైడెడ్ బై 11:30 అంటే నియర్లీ 8% అండి. అంటే ఒక 100 రూపీస్ దీనికి వస్తాయి. అయితే
8% వరకు కూడా మనం ఉండం. అయితే ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ న్యూట్రల్స్ పడిన తర్వాత క్యాండిల్ తీసుకోమని చెప్తున్నాను గదా! అంటే ఈ పొజిషన్‌లో తీసుకోవాలండి. ఈ పొజిషన్‌లో తీసుకొని అట్‌లీస్ట్ ఒక 4%, 5% అంతే. సో, ఈ పొజిషన్ ఎంత 11:53 కదా! నెక్స్ట్ ఓపెనింగ్ ఎంత చూడండి 11:50. సో, 11:40కి అలా లిమిట్ ప్రైస్ పెట్టుకుంటామండి. 11:40కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని 11:40 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అండి. అంటే రూ. 1197. అంటే 11:40కి ఎంటర్ అయితే మీరు రూ. 1,200 దగ్గర వరకు నియర్లీ ఉండాలి ఖచ్చితంగా. అయితే సేమ్ ఖచ్చితంగా వెళ్తదండి. ఎందుకంటే ఇన్ని న్యూట్రల్స్ గ్రీన్ వచ్చిన తర్వాత, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ పడిన తర్వాత కొద్దిగా అప్ మూవ్‌కెళ్ళి డౌన్ వస్తది కానీ ముందే అప్ మూవ్ రాదు. అలాంటప్పుడు ఎప్పుడైతే అప్ మూవ్‌కెళ్తుందో అప్పుడు క్యాప్చర్ చేస్తాం మనం. సీ ఇక్కడ ఇక్కడ కదా పొజిషన్ మనం తీసుకున్నాం 11:40కి. సో, 11:40కి అట్‌లీస్ట్ ఒక వెయిట్ ఎంతసేపట్లో వస్తుందో చూద్దాం. ఇది 10కి 10కి కదా! మనం తీసుకుందెంత? మనం తీసుకున్న క్యాండిల్ 9:59. సో, ఇక్కడ తీసుకోవాలండి. క్లోజింగ్ 11:53 అండ్ దిస్ ఈస్ ద క్యాండిల్ 11:50. ఈ క్యాండిల్ అంటే మీరు తీసుకుంటే 10కి తీసుకోవచ్చు, 10:01కి తీసుకోవచ్చండి లిమిట్ ప్రైస్‌లో పెట్టుకొని. మనం ఎక్కడి వరకు టార్గెట్ 10:01కి పెట్టుకుంటే సరే 1200 టార్గెట్ అండి. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ రూ. 50 అనేది 1, 2 అండ్ థర్డ్ క్యాండిల్‌లో మనకొచ్చింది. అంటే 3 మినిట్స్‌లో ఇక్కడ క్యాండిల్‌లో మనం అమౌంట్ అయితే తెచ్చుకోవచ్చండి. ఈజీగానే తీసుకురావడం జరిగిందండి. అట్ ద సేమ్ టైమ్ 1201 వరకు వెళ్ళింది. 12 వరకు వెళ్ళిందండి. అంటే 12 అంటే 12:10 మీరు టార్గెట్ పెట్టుకున్నా ఒకసారి చూడండి. 12:10 డివైడెడ్ బై 11:40 కదా మనం ఎంటర్ అయింది ప్రైస్. 1.06% అండి. అంటే 1,00,000కి 6,000, 10,000కి 600, ఐ మీన్ 614 మనకి వచ్చిన అమౌంట్. ఈ విధంగా మనం ఇక్కడ క్యాలిక్యులేటెడ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఐ మీన్ సెల్లింగ్‌లో తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి. సెల్లింగ్‌లో తీసుకోవచ్చు అనడానికి ఇక్కడ న్యూట్రల్ ఈ విధంగా పడాలండి. ఈ విధంగా పడాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ క్యాండిల్ తర్వాత వచ్చే క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఈ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ కూడా చిన్న క్యాండిల్ పడాలి. ఇంత వాల్యూమ్‌తో పడకూడదండి. ఎలా ఉండాలంటే క్యాండిల్ మన పొజిషన్ ఈ సైజులో ఉండాలి క్యాండిల్. అంటే ఈ తర్వాత వచ్చే క్యాండిల్ ఈ సైజులో ఉన్నప్పుడు లిమిట్ ప్రైస్ పెట్టుకొని ఇక్కడ సెల్లింగ్‌లో ప్లాన్ చేయాలి. ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్స్ మనం యాక్సెప్ట్ చేయమండి. ఓకే. ఇది బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్‌లో 48,000 మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిడ్ క్యాప్‌లో కూడా మనం ఒకసారి చూద్దామండి. మిడ్ క్యాప్ ఇది మనకు ఇంకో క్యాండిల్స్ అని. ఇవి నాది అనదర్ స్ట్రాటజీ అండి. ఈ వాల్యూమ్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ వాల్యూమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తాను. ఇది బాగుంది చూడండి. ఇది మిడ్ క్యాప్ సెల్లింగ్‌లోనే ఒకసారి చెక్ చేద్దామండి. అది నాకు ఓపెన్ అవ్వట్లేదు ప్రెజెంట్ సరిగ్గాను. మిడ్ క్యాప్ ఇప్పుడు ఇందాక బ్యాంక్ నిఫ్టీ చెప్పుకున్నాం. మిడ్ క్యాప్‌లోని పొజిషనల్‌గా ఇది ఎలా తీసుకోవచ్చు. చూడండి మార్కెట్ ఓపెన్ అయింది మనకి. ఇది కదా ఓపెన్ అయింది. అంటే మంత్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి మంత్ ఎండింగ్ మార్చి ఫ్రెష్ పొజిషన్స్ అండి ఇవన్నీ కూడా. సో, కన్సల్టేషన్ అండి. ఇవి చూసారా ఇవి ఎంత పైకున్నాయి. ఇక్కడ తీసుకోవచ్చండి గ్యారంటీగా ఈ పొజిషన్‌లో తీసుకోవచ్చు మనం. రివర్స్ ఎందుకంటే ఈ పైనే వచ్చింది కాబట్టి మనకి క్యాండిల్ మనకి లోపల రాలేదు. క్యాండిల్ బయటనే వచ్చేసింది. సో, ఇది కూడా పొజిషనల్‌గా తీసుకోవచ్చు సెల్లింగ్‌లో. ఇక్కడ ప్లాన్ చేసుకున్నారనుకోండి సపోజ్ ఈ టైం ఎంత ఫిబ్రవరిలోనే 9:42 3:15కి పొజిషనల్‌గా తీసుకుంటే అట్‌లీస్ట్ ఒక 15 పాయింట్స్ 10-20 పాయింట్స్ టార్గెట్ అండి. అంతే పాయింట్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ సెల్లింగ్ పొజిషన్‌లో తీసుకుంటే 320 అండి. 320 లిమిట్ ప్రైస్‌లో తీసుకుంటే టార్గెట్ 295, 300 అండి. ఒకసారి చూడండి కిందకి డౌన్ ఎక్కడ అయిందో. ఈ క్యాండిల్ వరకు అవ్వలేదు మనకి. అంటే 9:43కి ఎంటర్ అయ్యాం. 9:40కి ఎంటర్ అయ్యాం. 9:47 7 మినిట్స్ తర్వాత మనకి ఫామ్ అయింది. అండ్ వన్ మోర్ కన్సల్టేషన్ ఎక్కడొచ్చింది? ఇక్కడొచ్చిందండి. ఈ క్యాండిల్ వచ్చింది కదా 316 మరలా 316 కాబట్టి 320 ఆర్ 315 మధ్యలో లిమిట్ ప్రైస్‌లో పెట్టుకొని మనం వెయిట్ చేస్తాం. నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ క్యాండిల్ అండి.
ఈ క్యాండిల్ గాని, ఈ క్యాండిల్ గాని మీరు పొజిషనల్‌గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా దగ్గరగా తెచ్చి హైలైట్ అయ్యాయి. సో, తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకా నాకు కన్ఫర్మేషన్ లేదు అని అనుకుంటే ఈ న్యూట్రల్‌లోను ఐ మీన్ ఇది ఒరిజినల్ క్యాండిల్ అండ్ మన డీసీ క్యాండిల్ ఇది ఏదైతే ఉందో ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో వీవీకి కూడా చాలా పెద్దొచ్చింది. ఈ వీవీకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు ఉండొచ్చు. అంటే ఎంట్రీ అయ్యింది ఇక్కడ ఎంట్రీ అవుతారు కదా! 310 ఐ మీన్ 310 అండి. 310 దగ్గర ఎంట్రీ అయితే మీకు లోయెస్ట్ ఎంత 276 అండి. అంటే నియర్లీ అదొక 25+10 35 పాయింట్స్ సెల్లింగ్‌లో క్యాప్చర్ చేయగలిగాం. ఇక్కడ ఈ పొజిషనల్‌లో మనం. ఓకే. ఒకసారి ఇది చూడండి. బజాజ్ ఆటో వచ్చేసరికి పుట్ ఆప్షన్ 8500 అండి. యాక్చువల్లీ ఇది 5 మినిట్స్ ఫ్రేమ్‌లో డిస్కస్ చేస్తున్నాం. 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. సపోజ్ దిస్ ఇస్ ద మార్కెట్ క్లోజింగ్ టైమ్ అండ్ యెస్టర్‌డే అండ్ ఇది 360 దగ్గర నియర్లీ క్లోజ్ అయింది అండ్ ఓపెనింగ్ హై వచ్చి 382 స్టార్ట్ అయ్యి 430 వరకు నియర్లీ వెళ్ళిందండి. అయితే ఎప్పుడైతే 430కి వెళ్ళిందో మనం కన్సల్టేషన్ వరకు చూస్తాం. ఐదర్ డౌన్, ఐదర్ అప్ అండి. ఇప్పుడు చూడండి ఈ 2 క్యాండిల్స్ పడిన తర్వాత న్యూట్రల్ ఇక్కడ ఫార్మ్ అయింది మనకి. ఎప్పుడైతే న్యూట్రల్ ఫార్మ్ అయిందో న్యూట్రల్ అండ్ దెన్ గ్రీన్ సింబల్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇక్కడ గ్రీన్ కూడా వచ్చిందండి సపోర్టెడ్. సో 404కి క్లోజింగ్ అయింది. అంటే 404 అంటే 400కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని నెక్స్ట్ 5 మినిట్స్ 940 అంటే 935 టు 940 మధ్యలోనే 400కి లిమిట్ ప్రైస్‌లో పెట్టుకొని మన టార్గెట్ రూ. 20 అండి. 420 అక్కడి వరకు వెయిట్ చేస్తాను. 400 టార్గెట్ పెట్టుకొని అంటే 945కి ఎంటర్ అయ్యామనుకోండి ఆల్మోస్ట్ 955కి మన 433 వరకు హైయెస్ట్ వెళ్ళింది. ఇది 1 మినిట్ ఫ్రేమ్‌లో ఈ పొజిషనల్‌గా మనం ఎలా అంచనా వేయొచ్చు ఇంకా క్లియర్‌గా. ఒకసారి అది అబ్జర్వ్ చేద్దామండి. ఇది చూడండి. దిస్ ఇస్ ద మార్కెట్ ఓపెనింగ్ అండి. ఓపెనింగ్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ ఇక్కడ మీకు చిన్నయి పడ్డాయి చూసారా? ఇక్కడ ఇవి క్యాండిల్సేనండి ఇయి. మీకు అయి హైడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇవి ఏవైతే ఉన్నాయో అయి క్యాండిల్స్ అండి. ఈ క్యాండిల్ చూడండి. 385 దగ్గర ఆ నిమిషంలో ఓపెన్ హై, లో క్లోజ్. ఈ 392లో ఓపెన్ హై, లో క్లోజ్. ఇది 393కి ఇది క్లోజ్ అండ్ ఓపెనింగ్ అన్నీ కూడా. అయితే మనం ఏ పొజిషనల్‌గా తీసుకోవాలంటే ఇక్కడ డౌన్ వచ్చింది చూసారా? డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ సపోజ్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి స్మాల్ రిస్క్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ గ్రీన్స్ మనకు బలం ఇస్తున్నాయి కాబట్టి. ఎయిదర్ పుట్ అవ్వండి, ఎయిదర్ కాల్ అవ్వండి. మన బయింగ్ సైడ్ నేను చెప్తున్నాను ప్లాన్. ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఫార్మేషను స్మాల్‌గా కనిపిస్తున్నాయి కదా! స్మాల్ కనిపించినప్పుడు ఎక్కువ వెయిటేజ్ అనేది పైకే ఉంటుందండి. సపోజ్ మీకు ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది చూసారా? బిగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బిగ్ గ్రీన్ క్యాండిల్ అంటే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కూడా వస్తుంది. అండ్ వెంటనే కన్సాలిడేట్ అయ్యి కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్మాల్ ఇయన్నీ కూడా రిస్క్ ఎక్కువ ఉండదు. అండ్ కాస్త వరకు ప్రాఫిట్ మనకి వెళ్ళడానికి చూపిస్తుంది. అయితే ఇక్కడ సపోజ్ 949 గాని ఇక్కడ ఈ పొజిషన్ అండి 949 ఇక్కడ 930, 936 ఇది. ఒకసారి చూడండి. మన న్యూట్రల్ క్యాండిల్ ఒకటే అబ్జర్వ్ చేయండి. ఇది 949 క్యాండిల్ కదా! ఇక్కడ తీసుకుంటాను పొజిషనల్‌గా. అంటే ఖచ్చితంగా రూ. 405 దగ్గర మనం లిమిట్ ప్రైస్‌లో పెట్టుకుంటాం. మన టార్గెట్ 20 పైన ఉండాలి. అంటే 425 ప్లస్ ఉండాలి. 425, 430 ఒకసారి చూడండి. సపోజ్ ఎంట్రీ అయ్యింది మనం ఇంచుమించుగా 950కి ఎంట్రీ అయ్యామనుకోండి. 950కి 387 ఉంది. యెస్. 950కి నియర్లీ మనకి ఉన్నది ఎంతండి 408, 405-410 మధ్యలో ఉంది. ఓకే. 405కి లిమిట్ ప్రైస్‌లో పెట్టుకున్న తర్వాత మన టార్గెట్ 425 అండి. సో, 940కి ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ మనం ఎక్కడి వరకు ఉండాలి 957 వరకు కూడా మనకు ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామండి. అట్ ద సేమ్ టైమ్ 4%, 5% కాదు మోర్ దాన్ అది కూడా చూద్దాం ఎంతవరకు వస్తుందో. 430 డివైడెడ్ బై 405 అండి. నియర్లీ 6% వస్తుంది ఓన్లీ ఈ స్టాక్స్ అండి. అయితే స్టాక్స్‌ని ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. కన్సల్టేషన్ మనకి ఇచ్చిన తర్వాత అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను అది కూడా. కాల్ ఆప్షన్‌లో బలం లేదు ప్రెజెంట్. ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి. మార్కెట్ ఇది కూడా 1 మినిట్ ఫ్రేమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. మార్కెట్ కాల్ ఆప్షన్ సైడు. మార్కెట్ స్టార్టింగ్ అండి.
కిందకి 2 టైమ్స్ ఇక్కడ వచ్చింది పైకి 1 అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాండిల్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్. ఒకసారి చూడండి లెవెల్స్ కూడా చెప్తున్నాను. ఇది ఫస్ట్ లెవెల్‌కెళ్ళింది కదా! పైకెళ్ళింది కదా! సెకండ్ లెవెల్‌లో మనం పొజిషనల్ తీసుకుంటాం. సెకండ్ లెవెల్‌లో మన పొజిషనల్‌గా మనం తీసుకోవడానికి రెడీ అవుతామండి. సో, యాక్చువల్లీ చూడండి ఇక్కడ నాకు తెలిసి ప్రీమియమ్స్ పెరగకపోవచ్చండి. సో, ప్రీమియం పెరగకుండా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఎక్కువ అమౌంట్స్ రాకుండా ఉండడానికి కూడా ఛాయిస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వస్తుందా లేదో కూడా చూద్దాం. వి షేప్ అనేది మనకి ఈ క్యాండిల్‌లో వచ్చిందండి. ఇక్కడ. కానీ ఈ క్యాండిల్ గ్రీన్ టచ్ అవ్వలేదు. మనకి గ్రీన్ బాక్స్‌లో ఇక్కడ ఈ క్యాండిల్‌లో గ్రీన్ బాక్స్ టచ్ అయింది. ఇక్కడ పొజిషనల్‌గా తీసుకుంటామండి. అంటే 79.90 కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తామండి. ₹80 ₹80 దగ్గర ప్లాన్ చేసినట్లయితే మనం టార్గెట్ ఎంత ఉండాలి? 5% అంటే ఐ మీన్ 10% అంటే 88 అంటే 84. నెక్స్ట్ 1 మినిట్ క్యాండిల్‌లోని మనం చూసినట్లయితే 80 నుంచి 84 వరకు కూడా మనకి వెళ్ళింది. అంటే నియర్లీ ఇక్కడ 82 ఒకసారి చూడండి 83.30 కదా! మనం ఈ క్యాండిల్ ఓపెనింగ్‌లో క్లోజింగ్‌లో తీసుకుంటామండి. అంటే 79.90 అంటే 79.30 ఓపెన్ అంటే 79.50 పైసాకి మనం ఎంట్రీ అవుతాం. మనం ఎంట్రీ అయ్యేదెంత 79.50కి. వాల్యూము కూడా మీకు చెప్తానండి. మీకు పాయింట్ వాల్యూ ఇది ఎంతుందో చెప్తాను చూడండి. ఒక షేర్ కాస్ట్ వచ్చేసరికి ఇది బజాజ్ ఆటోలో 75 ఉంటదండి. 75 బుక్ చేసుకోవాలి మనం. ఒకసారి చూడండి. సపోజ్ 82కి ఎగ్జిట్ అయ్యామనుకోండి. 79.5కి ఎంట్రీ అయ్యితే 80 కంటే 84 టార్గెట్ ఉండాలి. ఓకే. 84 అంటే 83కి ఎగ్జిట్ అవ్వాలండి. 83 డివైడెడ్ బై 79.5 అండి. ఇది మన 4% రావడానికి. అయితే ఈ విధంగా ఎక్కడో ఎంత పర్సెంటేజ్ వస్తుందో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ 80 రూపీస్ దగ్గర కాకుండా 79.90 దగ్గర ఎంట్రీ అయితే మన టార్గెట్ వచ్చి నియర్లీ 83 ప్లస్ ఉండాలండి. 83 ప్లస్ వస్తేనే మనకు 5% టార్గెట్ వస్తుంది. 10/7కి ఎంట్రీ అవుతాం. చూడండి 83 ప్లస్ ఇక్కడ ఒకటి వచ్చిందండి. ఇక్కడ కూడా వచ్చింది. అండ్ దెన్ 84 అనేది పైన మన 10:15కి వస్తుందండి. అంటే నియర్లీ 10:8కి ఎంట్రీ అయితే అట్‌లీస్ట్ ఒక 5 to 7 మినిట్ 10 మినిట్స్ కాకుండా ఒక 7 మినిట్స్ దగ్గర ఉంటే మనకి ఇక్కడ క్యాండిల్ పొజిషన్ వస్తుంది. హైయెస్ట్ ఎంత వరకు వెళ్ళింది? 88 వరకు వెళ్ళింది. అంటే కాస్త ఎక్కడి వరకు రిస్క్ తీసుకోవాలి అనేది కూడా క్వెషనే కాబట్టి అది కూడా చెప్తున్నాను. 85 టార్గెట్ పెట్టుకొని 79.5కి ఎంట్రీ అయ్యాము మనం. 7% వచ్చింది. సపోజ్ ఇక్కడ ఎంట్రీ అయితే మీరు ఖచ్చితంగా 85కి టార్గెట్ ఇక్కడ చూడండి 84.60 85 88 అంటే 85 అయితే వచ్చింది. అయితే ఎక్కడి వరకు ఎలా ఉండాలి మనకు ఎలా తెలుస్తుంది? ఇవి చూడండి. కిందన చూడండి. ఇక్కడ న్యూట్రల్స్ పడ్డాయి చూసారా? ఈ 2 క్యాండిల్స్‌ను ఇక్కడ వచ్చేయాలి డౌట్ లేకుండా. అయితే ఉండొచ్చు అంటే ఈ క్యాండిల్ ఎప్పుడు కూడా ఇక్కడ పైన ఈ లైన్ కూడా ఫ్లాట్‌గా ఉంది. ఖచ్చితంగా ఈ డౌన్ క్యాండిల్ ఏదైతే ఉందో సపోజ్ ఈ క్యాండిల్ 84.60 వచ్చింది. ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఇన్‌కేస్ ఇక్కడ అవ్వలేదు అనుకుంటే 99% ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిందే. అంటే మనకి రూ. 79.5 అంటే 79.5కి ఒక ఎంట్రీ తీసుకుంటే అట్‌లీస్ట్ 84.6 అనేది మనం ఎగ్జిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా మనకి ఈ ట్రేడ్‌లోని. లేకపోతే 87కైనా ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఈ స్పెసిఫై ఈ ట్రేడ్స్ అండి. అండ్ దెన్ సేమ్ టైమ్ మనం ప్రెజెంట్ కన్సల్టేషన్ అనే ఉంది నిఫ్టీలో అన్నీ కూడా. మనం నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెనింగ్‌లో మనం నిఫ్టీలో ఏ విధంగా ప్లేస్ తీసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు ఇది. సపోజ్ ఇది యస్టర్డే మార్కెట్ లో లెవెల్ కదా 110కి లో అయింది. ఎప్పుడు కూడా హైకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అయ్యి కిందకి వచ్చిన తర్వాత మనం పొజిషనల్‌గా తీసుకోవచ్చండి. అది చాలా ఫాస్ట్‌గా ఉండాలని ముందే చెప్తున్నాను. స్కాల్పింగ్‌లో ఫాస్ట్‌గా ఉండాలి. ఇవి చూడండి మనకి ఎలా తెలుస్తదంటే ఇక్కడ పైనుంచి కిందకి వచ్చింది చూసారా? పైనుంచి కిందకు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చింది చూసారా? మళ్ళీ సెకండ్ గ్రీన్ సింబల్ మీరు జూమ్ చేస్తున్నాను చూడండి. పైనుంచి కిందకి ఎప్పుడైతే వచ్చిందో గ్రీన్ సింబల్ మళ్ళా వచ్చింది కాబట్టి ఇక్కడ పొజిషనల్‌గా తీసుకోవాలి. ఇక్కడి వరకు ఉండాలండి అంతే.
ఎక్కువసేపు ఉండకూడదు. ఇక్కడ తీసుకుంటాం. దీని పక్క క్యాండిల్ గాని, ఆ పక్క క్యాండిల్ గాని రిస్క్ తీసుకుంటాం స్టాప్ లాస్. ఎలాగో చెప్తాను చూడండి. ఇది క్లోజింగ్ 110 అండి యెస్టర్‌డే. ఓపెనింగ్ హైకి 200 వరకు వెళ్ళింది. అండ్ దెన్ మరలా లిమిట్ ప్రైస్ 175 వరకు వచ్చింది. ఇక్కడ తీసుకోమండి. ఇవన్నీ న్యూట్రల్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. గ్రీన్ పడాలి. కింద గ్రీన్, పైన గ్రీన్. ఇవన్నీ ఇంకా బులిష్ వైపే చూపిస్తున్నాయి. బులిష్ వైపే మనకు మూవ్‌మెంట్ ఉందని చెప్పి క్లియర్‌గా చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ పొజిషనల్ తీసుకోరు. ఇక్కడ తీసుకుంటారండి. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 9:30 క్యాండిల్ కాకుండా 9:31, 32. 32కి ఎంట్రీ అవుతాం. 9:32 ఎంట్రీ ఎంతండి? 213 కదా! సారీ 208 అండి ఓపెనింగ్. సో, ఓపెనింగ్‌లో మార్కెట్ ప్రైస్‌లోనే మనం ఎంట్రీ అవుతాం. అంటే ఇంచుమించుగా 210కి ఎంట్రీ అయ్యాం అనుకోండి. కొద్దిగా ఎక్కువ అయ్యి. అంటే మనకి కన్సల్టేషన్ పైకి కిందకెళ్ళి 210కి ఎంట్రీ అయ్యాం అనుకోండి. మనం 210కి ఎంట్రీ అయితే 10% అంటే ఎంత అవుతది? 21 టార్గెట్. ₹21 టార్గెట్. 210 ఇంటూ 10% 21. సో, 210 ప్లస్ 21 231 టార్గెట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా మనం ట్రేడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను. 9:30, 9:31 అవ్వాలి ఖచ్చితంగా. సో, దీని స్టాప్ లాస్ వచ్చి మనకి 200 ఫస్ట్ స్టాప్ లాస్ అండి. సెకండ్ స్టాప్ లాస్ వచ్చి 187 అండి. అంటే 185 సెకండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా మన టార్గెట్ రీచ్ అయిపోతాం. చూడండి 213 కదా! ఇక్కడ వచ్చింది 213 అయ్యి. 224 2 మినిట్స్ అండి. జస్ట్ 2 మినిట్స్ క్యాండిల్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చెప్తున్నాను చూడండి. 210 అండి. ఇంటూ 110% అంటే మన టార్గెట్ 231. ఓకే. మీకు రెండూ చెప్తున్నాను చూడండి. చూడండి 220.5 5% అంటే 5% నాకు కావాలి 210 తర్వాత అంటే 5% అంటే 221 క్రాస్ అవ్వాలి. 10% అంటే వెయిటింగ్ 231 వరకు వెయిట్ చేయాలి. మీరు ఈ 221 టు 231 ఈజీగా రావచ్చు. అయితే ఇవి చాలా బలం వస్తదండి క్యాండిల్. మీకు అది కూడా ఎలా చెప్తున్నానో చూడండి. ఇవి కిందన మీరు అబ్జర్వ్ చేస్తే పైన విక్స్ కనిపిస్తున్నాయి చూసారా? కిందన విక్స్ కనిపించట్లేదు మనకి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద క్యాండిల్స్ లేవండి. ఇంకా స్మాల్ క్యాండిల్స్ ఎక్కడ అవుతున్నాయి? ఇక్కడ అవుతున్నాయండి. అంటే ఇక్కడి వరకు మీరు ఉండొచ్చు. అయితే ఈ అబ్జర్వేషన్ అనేది మీకు ఒక్క రోజుతో అయితే రాదు. అయితే మీరు ఇక్కడ మన ఎంట్రీ పొజిషన్ తీసుకున్న దాని గురించి మాట్లాడదాం డైరెక్ట్‌గా. సో, ఇక్కడ ఎంట్రీ అవుతామండి. 208 దగ్గర ఎంట్రీ అవుతాం. లో 204 వరకు వెళ్ళింది. 210కే 205కి ఎంట్రీ అయినా మన టార్గెట్ 221 అండి. 5% ఇక్కడ నెక్స్ట్ ఒక్క మినిట్‌లో వచ్చిందండి క్యాండిల్ 224కి వచ్చింది. అంటే 224కి అది కూడా మనం చూద్దాం ఒకసారి. 224 డివైడెడ్ బై 210 అంటే నేను ఇది ఎక్కువ ప్రైసే పెడుతున్నాను. మీరు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే 6.66 అంటే నియర్లీ 7%. అంటే 9:32కి ఎంట్రీ అయ్యాము. 9:33కే మనం ఎగ్జిట్ అయ్యాం. జస్ట్ 1 మినిట్ క్యాండిలే మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే గన్ షాట్‌గా నేను ఈ పొజిషన్‌లో వెళ్ళి ఆ పొజిషన్‌లో తెచ్చుకోవాలి నాకు అమౌంట్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో నాలా ఆలోచించేవాళ్ళు. ఖచ్చితంగా మీకు ఇలాంటి పొజిషన్స్ ఈజీగానే క్యాలిక్యులేటెడ్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఉండొచ్చండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి 237.50 లో మాత్రం 220కి వెళ్ళిందండి. అది కూడా చెప్తున్నాను. లో కూడా చూడండి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ కూడా 243 వరకు వెళ్ళింది. ఇంకా చాలండి. ఇంక బలం ఇచ్చినా సరే ఈ ఆరెంజ్ క్యాండిల్ క్రాస్ అయిపోతుంది చూసారా? మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే డౌన్ అయ్యి పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ క్యాండిల్ కానీ క్లోజ్ చేసుకొని మళ్ళా సేఫ్‌గా మనం నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఈ క్యాండిల్ 9:33కి సో, మీరు ఎంట్రీ అయింది ఇక్కడ కదా! 9:32కి 33కి కాకుండా 34, 35 అండి. నియర్లీ 240 దగ్గర మనం ఎగ్జిట్ అయితే ఆ పర్సెంటేజ్ ఎలాగుంటది అది కూడా చూద్దాం. నేను ఆన్ యావరేజ్ చేస్తున్నానండి. 240 డివైడెడ్ బై 210 అండి. అంటే 14% వస్తుందండి. అంటే లక్షకి రూ. 14,285 ఇక్కడ తీయగలుగుతున్నాం. అంటే 10% గన్ షాట్‌గా 10% తీయగలుగుతున్నాం. ఇంకా ఉండొచ్చా అంటే ఉండొచ్చండి. కన్సల్టేషన్స్ అయన్నీ చూసుకొని ఉండొచ్చు. కానీ మనం అంత రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి న్యూట్రల్ మనకి ఇక్కడ సెల్లింగ్‌లో ఏ విధంగా ప్లేస్ చేయాలి? గన్ షాట్‌గా ఇక్కడ ప్లేస్ చేయొచ్చండి. ఇక్కడ ప్లేస్ చేయొచ్చు మీరు. ఎందుకంటే బలం ఇది అంటే డైరెక్ట్‌గా ఈ క్యాండిల్ చూసి నేను రావట్లేదండి.
ఇక్కడ ఈ బలం అంతా చూస్తున్నానండి. ఈ బలం అంతా చూస్తున్నాను. ఇక్కడ విక్స్ లేకుండా ఫార్మ్ అయినవి. ఈ విక్స్ కూడా హైగా ఎంత ఉన్నాయి ఈ క్యాండిల్‌లో నేను తీసుకుంటానండి. పొజిషనల్ సెల్లింగ్ సైడ్. పొజిషనల్ సెల్లింగ్ సైడ్ తీసుకుంటాను. అంటే ఈ క్యాండిల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 253 దగ్గర ఉందండి. ఇక్కడ చూడాలి. ఈ క్యాండిల్‌లో చూస్తే 253 దగ్గర పొజిషనల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒక 25 పాయింట్స్ డౌన్‌కి మనం కిందకి చూడాలి. అంటే మనకి నిఫ్టీలో ఎంత 75 కదా! పాయింట్ తగ్గితే ఒక 10 పాయింట్స్ తగ్గినా 750 అంటే 20 పాయింట్స్ అయినా మినిమమ్ క్యాప్చర్ చేయాలి మనం 1500 అని. సో ఇక్కడ 251కి హైయెస్ట్ వెళ్ళింది. క్లోజింగ్ వెళ్ళింది. నెక్స్ట్ ఓపెనింగ్ 248 అంటే 250కి మనం ఎంట్రీ అవుతాం. 230 టార్గెట్ అండి డౌన్‌కి. చూడండి ఒకసారి మన ఎంట్రీ అయింది ఇక్కడే నైట్ 10-12కి. 10-15 దగ్గర వస్తుందండి. 10-15 దగ్గర వస్తుంది. అట్లీస్ట్ 15 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే మనకి 2 మినిట్స్‌లో వస్తుంది. ఇంకొద్దిగా అంటే 10 మినిట్స్‌లో 10-15 అంటే 3-4 మినిట్స్‌లో మనకి ఇక్కడ వస్తుందండి 30 పాయింట్స్ అని. అంటే ఖచ్చితంగా ఈ న్యూట్రల్ పడింది చూసారా? ఈ న్యూట్రల్‌లో మనం మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. అంటే క్లోజింగ్ 230కి వచ్చింది చూసారా? అంటే 250కి ఎంట్రీ అయ్యి 230.60 క్లోజింగ్ అని. ఖచ్చితంగా మీరు బ్యాక్ వచ్చేయండి. అండ్ మళ్ళా పొజిషన్‌లు తీసుకోవచ్చు 20 పాయింట్స్. ఈ విధంగా మనం ఇక్కడ నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం కాల్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి ఆ టైంలో నిఫ్టీలో చూడండి ఒకసారి. చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. ప్రతీదీ అబ్జర్వేషన్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. నాతో కొలాబరేట్ అవ్వడానికి కూడా మీకు నేను చాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా నాతో జాయిన్ అవ్వచ్చండి ట్రేడింగ్స్‌లో. ఒక్కసారి చూడండి ఇది ఎంత వాలటాలిటీ ఉందో. ఇంక పైన చూడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఇంత వేవ్స్ ఉన్నాయి కదా! ఇది ఫస్ట్ వేవ్. ఫస్ట్ అప్ మూవ్. గ్రీన్‌కి ఇక్కడ టచ్ అయింది. ఇంక సెకండ్ అప్ మూవ్ ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ తీసుకుంటాను పొజిషనల్‌గా ట్రేడ్ బయింగ్ సైడ్. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకా క్లియర్‌గా ఉంటది. పొజిషనల్‌గా ఇక్కడ తీసుకోవచ్చండి మీరు ప్లేస్. అంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎంత ఉంది క్యాండిల్ 59 రూపీస్ ఉందండి. హైయెస్ట్ క్లోజింగ్ 59. సో 58, 59కి మీరు తీసుకుంటారు. ట్రేడ్ తీసుకుంటాం. 59కి తీసుకుంటే మనకి టార్గెట్ ఎంత ఉండాలి? ఒకసారి 5-10% బిట్వీన్ చూద్దామండి ఇది కూడా. 58 ఇంటూ 105 డివైడెడ్ బై 100 అండి. అంటే నియర్లీ ఫస్ట్ టార్గెట్ 61 దగ్గర ఉండాలి. ఓకే. సెకండ్ టార్గెట్ ఎంత ఉండాలి? 58 ఇంటూ 10 58 ఇంటూ 110% అండి. ఫస్ట్ టార్గెట్ 61 అండి. సెకండ్ టార్గెట్ 64 అండి. అంతే కదా! ఒక్కసారి చూడండి. ఇది జూమ్ చేసి మీకు చూపిస్తాను కొద్దిగా లెంతీ క్యాండిల్స్ కింద. చూడండి ఒకసారి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకా నాకు వద్దు అనుకుంటే ఇక్కడ ఈ ఎంట్రీస్ ఇక్కడ విక్సెలే చూసారా? విక్సెలే కదా! ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. 5%, 10% వరకు కూడా తీసుకొని రావచ్చు ఈజీగాను. అది కూడా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇంకా గ్రీన్ బలం ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడే చెప్తున్నాను. సో, ఇక్కడ తీసుకున్నారండి. ఇది లోకి ఎంత వెళ్ళింది? 57. మన టార్గెట్ 61 అండి. ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడైతే వెళ్ళిందో 2-3% డౌన్ అవుతుందండి. 1,00,000, 2,000, 3,000 పోర్ట్‌ఫోలియో మైనస్‌లో ఉంటుంది ఖచ్చితంగా. అయితే మనకి బలం ఏంటంటే ఈ విక్స్ పైకి చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూట్రల్ వరకు ఉండొచ్చండి. ఎస్పెషల్లీ ఇక్కడ వరకును. ఇక్కడ వరకు ఉండొచ్చండి మీరు. ఫస్ట్ వింగ్ ఇక్కడ కదా క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ వరకు ఉండొచ్చు. అంటే ఇక్కడ క్లోజింగ్ ఎంత 68. అంటే గన్ షాట్‌గా 10-17 వరకు ఉండొచ్చు. ఎప్పుడు తీసుకుంటే 10-4కి తీసుకుంటే 10-17 10-4 కాదండి. 10-5 తీసుకుంటే 10-17 వరకు ఉండొచ్చు. అయితే మీకు ఆ 10-17 వరకు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పట్లేదు. టార్గెట్ వచ్చిందా లెఫ్ట్ అయిపోవచ్చు. టార్గెట్ వస్తే లెఫ్ట్ అయిపోవచ్చు. అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మనకి ఇంకా క్లియర్‌గా లేదు ఇంకా నాకు అని అనుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. న్యూట్రల్ చిన్న క్యాండిల్ పడింది కదా! ఇక్కడ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు ట్రేడ్. ఓపెన్ ఎంత 60 క్లోజింగ్ 61. సో 61కి ఎంట్రీ అవుతాం. మార్కెట్ ప్రైస్ 61కి ఎంట్రీ అయితే టార్గెట్ 6 రూపీస్ కదా! నియర్లీ 10% అంటే 67 టార్గెట్ అండి. ఒకసారి చూడండి 10% నేను చెప్తున్నాను. ఒకవేళ 5% అంటే 3.5 అంటే 64.5 అంటే ఫస్ట్ టార్గెట్ 64.5 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 67 అండి. చూడండి ఒకసారి ఇక్కడ ఎంట్రీ అయితే
10:13కి 10:14కి మనకి వచ్చిందండి కాలు. అండ్ 10:15కి ఖచ్చితమైన కాల్ వచ్చిందండి. అంటే జస్ట్ ఈ పొజిషన్‌లో అయితే ఇంకా 2 మినిట్స్‌లోనే తీసుకోగలిగాం క్యాండిల్. ఇక్కడైతే ఇంకా కనీసం 5 మినిట్స్ అని వెయిట్ చేయిస్తున్నాం. ఇక్కడైతే ఖచ్చితంగా ఒక 2-3 మినిట్స్‌లోనే మనకి అమౌంట్ తీయగలుగుతున్నాం. మరొక్కసారి చూడండి ఇక్కడ. ఇక్కడ న్యూట్రల్ పడింది కదా! మనకి 2 న్యూట్రల్స్ ఇచ్చాయి కదా! సో, ఈ న్యూట్రల్ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ తీసుకున్నారనుకోండి మీరు 62 క్లోజింగు. సో, దాని ఓపెనింగ్ 62.45 62కే తీసుకున్నారు మీరు. నేను డైరెక్ట్‌గా మీరు ఆ న్యూట్రల్ దగ్గరే మాట్లాడుతున్నాను. మరొక వ్యూలో 62 ఇంటూ 105 డివైడెడ్ బై అంటే 65.10. ఫస్ట్ టార్గెట్ 65 అండి. సెకండ్ టార్గెట్ ఎంత ఉంటుంది? 62 ఇంటూ 110% కదా! 68 అండి. ఓకే. అంటే ఫస్ట్ టార్గెట్ 65, సెకండ్ టార్గెట్ 68 పైన ఉండాలి. చూడండి. ఇక్కడ తీసుకుంటాం. మనం 10:14కి ఎంట్రీ అవుతామండి. అక్కడ వచ్చింది 64 వరకు వెళ్ళింది. 65, 69 సెకండ్ క్యాండిల్‌కి వెళ్ళింది. అండ్ దాని నెక్స్ట్ క్యాండిల్‌లో కూడా 66 క్లోజింగ్ అండి. అంటే 5% మోర్ దెన్ వెళ్ళింది. 5-6% దగ్గర ఇక్కడ ఈ క్యాండిల్ కూడా క్యాప్చర్ చేసింది. ఇంకా ఉండొచ్చు అంటే అది మీ ఇష్టం మీద, మీ రిస్క్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటదండి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్. ఈ విధంగా మనం క్యాలిక్యులేటెడ్‌గా ఉండాలి. నేను లైవ్‌లోనే చెప్తున్నాను కాబట్టి ఇది లైవ్‌లోనే చూడండి. ఇది కూడా ఎలాగవుతుందో. ఫస్ట్ డౌన్ కదా! ఫస్ట్ డౌన్ ఇక్కడ చూడండి. మీరిక్కడ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి. ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది. ఇంకాస్త కన్సల్టేషన్ ఈ 2 గ్రీనే చూపిస్తున్నాయి. బలం ఎక్కువగా ఉంది ఇక్కడ. అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చండి పొజిషనల్‌గా న్యూట్రల్ రెడ్ క్యాండిల్. ఇక్కడ చూడండి 69 నుంచి 63 అంటే 5% వరకు క్యాప్చర్ చేయొచ్చు సెల్లింగ్ సైడ్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి. ఈ విక్ చూడండి. ఈ విక్ క్లోజ్ చేసిందా? ఈ విక్ రెడ్‌కి ఈ 2 రెడ్‌లే. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు దగ్గరగా చూస్తే ఈ 2 రెడ్‌లేనండి. సో, ఇది న్యూట్రల్, రెడ్ హైలైట్. సో, రిస్క్ తీసుకోవచ్చండి ఇక్కడ. 671కి సెల్లింగ్‌లో 71 స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంట్రీ ఏమో దీని ఓపెనింగ్‌కి తీసుకుంటామండి. 65కి ఓపెనింగు. 65 అంటే ₹60 టార్గెట్ అండి. 59, ₹60 10% డౌన్‌కైతే చాలు మనకి. సో, చూడండి ఒకసారి. నియర్లీ 2 మినిట్స్‌లో ఇది కూడా వచ్చింది. ప్రెజెంట్ మార్కెట్ ప్రకారం మనకు ₹58 దగ్గర ఒకసారి చూడండి. ప్రెజెంట్ మార్కెట్‌లో ₹58 దగ్గర మనకి రన్నింగ్‌లో ఉంది. 10:53కి మన పొజిషనల్‌గా ఇక్కడ ప్లేస్ చేస్తే మార్కెట్‌లో సెల్లింగ్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేస్తే 10:48కి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తే 10:48కి 65 తీసుకున్నా సరే అట్‌లీస్ట్ ఒక ₹6 టార్గెట్ పెట్టుకున్నా సరే ₹6 అంటే 10% అండి. మీరు నాట్ చిన్నది మాట్లాడట్లే. ఓకే. అంటే దీని సెల్లింగ్‌లో కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. 58కి వచ్చిందండి. అంటే మీరు ఇక్కడ కూడా పొజిషనల్‌గా తీసుకున్నట్లేనండి. ఇక్కడ కూడా పొజిషనల్‌గా తీసుకున్నట్లే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాఫ్రెజ్ అనేది చాలా అల్టిమేట్ మూవ్ ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రెజెంట్ పుట్ ఆప్షన్‌లో. ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసి నేను వీడియోని క్లోజ్ చేస్తానండి ఈ రోజుకి. మార్కెట్ ఓపెనింగ్ చూడండి. యెస్టర్‌డే మార్కెట్ 283 నియర్లీ 283, 285 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఓపెన్ అయింది 310-350 హైయెస్ట్‌కెళ్ళింది. కన్సల్టేషన్ ఇంపార్టెంట్ అన్నాను చూసారా? ఈ కన్సల్టేషన్ అండి. ఫస్ట్ కన్సల్టేషన్ అండ్ సెకండ్ కన్సల్టేషన్. సో, ఎవరైనా చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ గాని ప్లాన్ చేస్తామండి మనం. ఇక్కడ తీసుకున్నాక సరే మనకి మినిమమ్ పర్సెంటేజ్ రావాల్సిందే. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ 360 దగ్గర మనం ఎంట్రీ అయ్యామనుకోండి. 360 దగ్గర ఇక్కడ కాకపోతే కాస్త వెయిటేజ్ ఎక్కువ పైకి ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే. 360 కదా! మన టార్గెట్ 360 అంటే 10% అంటే 36 అండి. అంటే 396 అండి. గ్యారంటీగా వస్తుంది. చూడండి. చూడండి కన్సల్టేషన్ ఎంత డౌన్ అయినా సరే మాక్సిమం 365 దగ్గరే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 350, 362 ఇక్కడ కూడా అంతే ఉంది. ఎందుకంటే ప్రీమియం డీకే అనేది దీనికి కాల్ సైడ్ చూపించట్లేదు. మన ప్రీమియం అనేది పుట్ సైడ్ ఎక్కువగా చూపిస్తుంది ఆప్షన్ డేటాలో కూడా. దీనికి అబ్జర్వేషన్ చూస్తే. అందుకు దీని బలం వల్ల పైకి వెళ్తుంది ప్రైస్ కూడా. చూడండి ఒకసారి. ఇంకా క్లియర్ కట్‌గా రావాలంటే ఈ పొజిషన్‌లో తీసుకుంటామండి. ఈ పొజిషన్ న్యూట్రల్స్ ఇచ్చింది కదా! ఈ పొజిషనల్ అంటే ఇక్కడ దీన్ని 400 ఇచ్చుకున్నట్లయితే ఒక 5% 420 చూడండి నెక్స్ట్ క్యాండిల్ 419 వరకెళ్ళింది.
అండ్ 954కి వెళ్ళింది. అండ్ 956 అంటే 950కి ఎంట్రీ అయితే 956కి క్లోజ్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ ఈ స్పెసిఫైడ్ ట్రేడ్స్ అండి. కాస్త దీనికి డౌన్ సెక్షన్‌కి చూపిస్తుందండి మనకి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవి డౌన్ అయితే సపోజ్ ఈ విధంగా 5 మినిట్స్ ఫ్రేమ్‌లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కాస్త కన్సల్టేషన్ చూపిస్తుందండి. ఇక్కడ కొద్దిగా న్యూట్రల్స్ ఈ వింగ్ ఏదైతే ఉందో పైకి చూపిస్తే ఇంకొద్దిగా మనకి డౌన్‌కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది. సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి కాఫరేజ్‌లో కూడాను. అట్ ద సేమ్ టైమ్ సెన్సెక్స్‌లో మనం ఏ విధంగా క్యాలిక్యులేటెడ్‌గా ఉండాలి అది కూడా చెప్తున్నాను చూడండి. 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ఇది చూపిస్తుంది మనకి. 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ఈ న్యూట్రల్స్ పడ్డాయి చూసారా? ఇన్ని న్యూట్రల్స్ పడ్డాయి కదా! ఖచ్చితంగా ఈ న్యూట్రల్‌లో సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయొచ్చండి. ఓకే. అంటే 450 అంటే కిందకి డౌన్ అంటే 400 ఉండాలండి. ఐ మీన్ 10% పాయింట్స్ ఎప్పుడు తీయాలేసే క్యాపబిలిటీ ఉండాలి మనకి. 450 క్లోజింగ్ అండి. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ 450 క్యాండిల్ అంటే 400 డౌన్‌కి రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్యాండిల్ వచ్చిందండి. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ 385 వరకు వచ్చింది. ఓకే. ఇంత ఈ విధంగా చిన్న క్యాప్చర్స్ ఇదండి. చిన్న చిన్న క్యాప్చర్స్ ఇయన్నీ కూడా. మనం దీనిలో బయింగ్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి సేమ్ క్యాండిల్‌లో మనం అది కూడా చూడండి. మార్కెట్ చూడండి ఫస్ట్ కన్సల్టేషన్ అయింది. సో సెకండ్ కన్సల్టేషన్ ఇక్కడ ఇస్తుందండి. సో ఇక్కడ ఇన్ కేస్ తీసుకుంటే మాత్రం 480 దగ్గర రిస్క్ ఎక్కువగా ఐ మీన్ సెన్సెక్స్‌లోని బ్యాంక్ నిఫ్టీలోని ఎక్కువ వాలటాలిటీ ఉంటది కాబట్టి నేను ఎక్కువ దాన్ని టచ్ చేయను. సో ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ క్యాండిల్‌లో తీసుకొని ఇక్కడ రిస్క్ ఇక్కడ పెట్టుకోవాలండి. 400 దగ్గర రిస్క్ పెట్టుకొని వెయిట్ చేస్తే మినిమమ్ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు మనం. ఎందుకంటే హైయెస్ట్ పొజిషనల్‌గా ఈరోజు ఇక్కడికే ఉందండి 345. ఒక్కసారి చూడండి. డౌన్‌కి వెళ్ళిన తర్వాత కన్సల్టేషన్ ఇంకా అల్టిమేట్‌గా ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పాను వీడియోస్‌లో. డౌన్‌కి వెళ్ళిన తర్వాత మనకి కన్సల్టేషన్ మూవ్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్. చూడండి. పైకి వచ్చింది సెకండ్. కిందకి వచ్చింది కదా! ఇక్కడ ఫస్ట్ పొజిషన్ తీసుకుంది. సెకండ్ పొజిషన్ అనేది పైన మళ్ళా ఇక్కడ తీసేసుకుందండి డైరెక్ట్‌గా. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంది. అంటే ఈ పాయింట్‌లో మీరు క్యాప్చర్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ చేయొచ్చు కదా! అంటే ఈ విక్ పైకి వెళ్ళలేదండి ఇక్కడ. అది కూడా ఈ క్యాండిల్ కూడా యెల్లో లైన్ లోపల లేదు. పైకి సగం, కిందకి సగం ఉంది. రిస్క్ తీసుకొని ఉండాలి. ఇక్కడ తీసుకుంటే మాత్రం అటు గాని, ఇటు గాని కొడతది మనకి. ఓకే. ఈ పొజిషనల్‌గా ఇక్కడ ఎప్పుడైతే మనకి క్లోజ్డ్ బయటకుందో, సపోజ్ ఇక్కడ కూడా క్లోజ్డ్ బయటకుంది మరి తీసుకోకూడదా ఈ క్యాండిల్‌లో? ఒకసారి చూడండి. రెడ్ వింగ్ పడింది కదా! ఇంకా బ్లూ వింగ్ అయితే మనకు చూపించట్లేదు. అండ్ డౌన్ మూవింగ్స్ కూడా క్లియర్‌గా చూపించలేదు. ఇక్కడ గ్రీను అండ్ ఇక్కడ ఒక గ్రీను పడింది. ఈ పొజిషనల్‌గా ఇక్కడ గాని 1 మినిట్ ఫ్రేమ్‌లో తీసుకుంటే పొజిషనల్‌గా 400 సపోజ్ హైయెస్ట్ ఎంత 420 అంటే 420 అండ్ దెన్ దిస్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఓపెనింగ్‌కి ప్లాన్ చేసుకుంటాం. 416కి తీసుకుంటే మనం టార్గెట్ చేసుకొని సపోజ్ 416 అండి సెన్సెక్స్‌లో అండి ఇంటూ 105 5% అని నేను చెప్పేది. 437 ఫస్ట్ టార్గెట్ అండి. 437 ఫస్ట్ టార్గెట్ 458 సెకండ్ టార్గెట్ అండి. ఓకే. ఫోర్ 457 ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ క్యాండిల్‌లో తీసుకోమంటున్నాను. అంటే ఫస్ట్ టార్గెట్ 437 సెకండ్ టార్గెట్ 457 చూడండి ఒక్కసారి 1049కి ఎంట్రీ అవుతున్నాం. 1050కి రాలేదండి. 1051కి వచ్చింది. 5 మినిట్స్ అయితే నియర్లీ వచ్చింది. 435 వరకు వచ్చింది కాబట్టి ఐ మీన్ ఒకసారి చూడండి. 1049కి ఎంట్రీ అయితే 1052కి మోర్ దెన్ 5% మనకు వచ్చిందండి ఇక్కడ. మోర్ దెన్ 5% అండి. అంటే 7% దాకా వచ్చింది. ఇంకా ఉండొచ్చా అంటే ఉండొచ్చండి. నెక్స్ట్ క్యాండిల్ 448 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ మనకి 445కి మనకి లిమిట్ ప్రైస్‌లో మనం బయటకొచ్చిన 445కి నేను చెప్తున్నాను. అంటే తగ్గించే చెప్తున్నానండి. మనకి క్లోజింగ్ చెప్పట్లేదు. 7%తో బయటకొచ్చినట్టే ఇక్కడ. 7%తో వచ్చినట్టే. అయితే ఇంకా పైకి వెళ్తున్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే రిస్క్ మేనేజ్‌మెంట్ ఉన్నవాళ్ళు ఉండొచ్చండి ఇక్కడ కూడాను. ఓకే. ఈ విధంగా మనం క్లియర్‌గా
మార్కెట్‌ని అంచనా వేయొచ్చండి. లైవ్‌లోనే మీకు చూపిస్తాననేది. అంటే రిస్క్ ఉంటుంది. అలాగే ప్రాఫిట్ కూడా ఉంటుంది. మీరు వితౌట్ రిస్క్ మీరు యాక్సెప్ట్ చేయకూడదు కొన్ని. మిడ్ క్యాప్ పుట్ ఆప్షన్‌లో కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఈ పొజిషనల్‌గా ఆహ్, ఈ పొజిషన్ ఓకే. ఈ పొజిషనల్‌గా ఇక్కడ తీసుకుంటాను సారీ ఇక్కడ కాదు. బేసికల్‌గా ఇయన్నీ ఓపెన్ అయ్యాయి కాబట్టి మనం ఎక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు అనుకోని ఇక్కడ తీసుకోవాలండి. అంటే ఇవన్నీ లేదు నాకు అనుకుంటే ఈ పొజిషన్‌లో తీసుకుంటాను నేను ఖచ్చితంగా. అంటే ఈ పొజిషన్‌లో అంటే ఎంత అవుతది? 180 కదా! స్టాప్ లాస్ వచ్చి 174 పెట్టుకుంటాను. 180కి 188 క్లోజింగ్ అండి. నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ అయ్యి కూడా 188 అండి. సో, 188కి పొజిషనల్‌గా తీసుకున్నా సరే మన టార్గెట్ ఎంత ఉండాలో చెప్తున్నాను చూడండి. 188 ఇంటూ 105 అండి. ఫస్ట్ టార్గెట్ అండి. 198 ఫస్ట్ టార్గెట్ అండి. నెక్స్ట్ టార్గెట్ ఎంత? 207 అండి. ఒక్కసారి చూడండి. ఫస్ట్ టార్గెట్ 198. సపోజ్ ఇక్కడ మీరు ప్లాన్ చేసుకొని 198 చూడండి ఎక్కడ వస్తుందో. ఖచ్చితంగా వచ్చేస్తది మనకి ప్రాబ్లమ్ లేదు. 195 వరకు వెళ్ళింది ఇక్కడ. సో, ఇక్కడ ఎప్పుడైతే డబుల్ కన్సల్టేషన్ వచ్చిందో మనం లెఫ్ట్ అవ్వడమే మంచిది. ఎందుకంటే 4% కంటే ఇవ్వట్లేదు మనకి ఈ క్యాండిల్స్‌లో కూడాను. సో, అంటే ఇంత లైవ్‌లో ఆహ్, 195కి వెళ్ళింది అంటే మనకి అది కూడా పర్సెంటేజ్ కమ్మి చూడండి ఒకసారి. 195 అంటే 196 వరకు వెళ్ళిందండి. 4% అండి. నియర్లీ 4%. ఈ విధంగా మనం క్యాండిల్స్ క్యాప్చర్ చేయొచ్చండి. ఈ విధంగా లిమిటెడ్‌గా క్యాప్చర్ చేయొచ్చండి. ఓకేనండి. అయితే మిడ్ క్యాప్‌లో ఇంకా పెరగడానికి పుట్ ఆప్షన్ సైడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి మిడ్ క్యాప్‌కి. కాబట్టి 10,807 ఫస్ట్ లెవెల్ హైయెస్ట్‌గా చూపిస్తుంది. ఆహ్, ఇక్కడ ఇది కూడా నేను మీకు 5 మినిట్స్ ఫ్రేమ్ పెట్టి క్యాండిల్ చూపించేస్తే మీకు నేను లెఫ్ట్ అవుతాను నేను. ఫస్ట్ వన్